ఈ ప్రాజెక్ట్ వచ్చేకల్లా దీంట్లో వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, మా శంకర్ నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు జరిగినటువంటి సమావేశం దృష్టికి కూడా తీసుకున్నారు. మీరు ఆలోచనలన్నింటినీ పరిగణలో తీసుకొని ఆనాడు ఏ రకంగా అయితే మాట ఇచ్చారో ఆ మాటని తప్పనిసరిగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా నా దృష్టిలో ఒక జాతీయ ప్రాజెక్టు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుకి భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా త్యాగదనులే. అటువంటి త్యాగదనుల కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ గౌరవించుకోవటం మనందరి బాధ్యత. కాబట్టి తప్పనిసరిగా ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరి సంఖ్య లిస్ట్ అంతా కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది. కాబట్టి వారిని సహేతుకంగా లెక్కగట్టి ఆయా కుటుంబాల్లో ఎవరెవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా సిఎండి గారికి, ఈ శాఖకు సంబంధించినటువంటి దీన్ని చూస్తున్నట్టు ఈ ప్రాజెక్ట్ చూస్తున్నటువంటి అధికారులకి ఇక్కడ నుంచే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రాంతంగా తెలియజేస్తా ఉన్నాం.